హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ స్టోరీ వచ్చి తమిళనాడులో తిరుచి అని ఒక డిస్ట్రిక్ట్ ఉందన్నమాట. అక్కడ జరిగింది. ఈ తిరుచిలో వచ్చి రాజా ఆత్విక్ దేవ్ మళ్ళీ అక్షయ అనే ఒక కపుల్స్ ఉంటారన్నమాట. రాజా ఆత్విక్ దేవ్ వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, తనకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉంటారన్నమాట. వీళ్ళిద్దరు అంటే రాజా ఆత్విక్ దేవ్ మళ్ళీ అక్షయ ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేది, దాన్ని పోస్ట్ చేసేది, ఇలా చేస్తూ చాలా బాగా పబ్లిక్ ఫిగర్ అయి ఉన్నారన్నమాట. అయితే ఈ అక్షయ ఏం చేసిందంటే, తను ఒక సలూన్లో పనిచేస్తూ ఉండింది. సలూన్ అంటే ఇట్స్ లైక్ మేకప్ స్టూడియో అన్నమాట. ఆ స్టూడియోలో పనిచేస్తూ ఉండింది. అక్కడ జోస్ అని, అంటే జోస్వా అని వాని పేరు, అక్కడ జోస్ అని ఒకడు పరిచయం అవుతాడనమాట అక్షయకి. అక్కడి నుంచి ఏమవుతుందంటే, జోస్తో అక్షయ అక్రమ సంబంధం పెట్టుకుంటుందన్నమాట. తరచూ వాడితో మాట్లాడేది, ఫోన్ కాల్స్లో మాట్లాడేది, మెసేజ్ చేసేది, ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. అయితే మొదటిలో రాజా ఆత్విక్ దేవ్కి పెళ్ళాం మీద డౌట్ ఏమీ వచ్చిండేది కాదు. అయినప్పటికీ పెళ్ళాం తీరు చూసే పాటికి ఏదో ఒక డౌట్గా ఉండిందన్నమాట. అంటే ఎప్పుడు చూసినా ఫోన్లో బిజీగా ఉండేది, ఎప్పుడు చూసినా ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది, మెసేజెస్ చేస్తూ ఉండేది, ఇలా చేస్తూ ఉండిందన్నమాట. అప్పుడు డౌట్ వచ్చి రాజా ఆత్విక్ దేవ్ అడుగుతాడనమాట. ఇలా అడిగినప్పుడు లేదు, అలా ఏం లేదు, నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అంతే, నా ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాను అంతే అని చెప్పేదన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, రాజా ఆత్విక్ దేవ్ ఇంటికి వచ్చేపాటికి జోస్వా అనే వాడేమైతే ఉన్నాడో వాడు వీళ్ళ ఇంటికి వచ్చి అక్షయతో ఎంజాయ్ చేసి ఉంటాడన్నమాట. అయితే రాజా ఆత్విక్ దేవ్ వచ్చేపాటికి వీళ్ళిద్దరూ శృంగారంలో పాల్గొని అదంతా అవ్వగొట్టి బట్టలు వేసుకొని హాల్లో కూర్చొని ఉంటారన్నమాట. అప్పుడు అక్షయ మొగుడికి అంటే రాజా ఆత్విక్ దేవ్కి జోస్ని పరిచయం చేసిస్తుంది అన్నమాట. వీడు నాకు అన్నయ్య లాంటి వాడు, వీడి పేరు వచ్చి జోస్ అని, మేమిద్దరూ ఒకే చోట పని చేస్తున్నాం, అలా ఇలా అని చెప్తుందన్నమాట. అయితే పెళ్ళాం ఆ సిచ్యుయేషన్లో చూసి రాజా ఆత్విక్ దేవ్కి డౌట్ వస్తుందన్నమాట. ఓహో లేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఏం చేస్తాడంటే, రాజా ఆత్విక్ దేవ్ వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచుతాడన్నమాట. ఆ క్రమంలోనే రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ ఏమవుతుందంటే, వీడు వస్తాడు, జోస్వా ఎవరైతే ఉన్నాడో వాడు రాజా ఆత్విక్ దేవ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడన్నమాట. అక్షయ పిలుచుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది తెలుసుకొని రాజా ఆత్విక్ దేవ్ సడన్గా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేపాటికి ఏమవుతుందంటే, అక్షయ ప్రియుడితో మంచి రసపట్టులో ఉంటుందన్నమాట. ఇలా మొగుడు ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడు తన భాగవతం ఇంకెక్కడ తెలిసిపోతుందని చెప్పి అప్పుడు రూమ్ నుంచి బయటకు వస్తుందన్నమాట. ఇలా బయటకు వచ్చింది ఏం చేస్తుందంటే, జోస్ని రూమ్లోనే ఉంచేస్తుందన్నమాట. అప్పుడు రాజా ఆత్విక్ దేవ్ ఇంటికి వచ్చినవాడు గొడవ పడతాడన్నమాట. అక్షయతో గొడవ పడతాడు, లోపల ఉండేది ఎవరు, పిల్లవాడిని బయటికి, అలా ఇలా అని చెప్తాడన్నమాట. అప్పుడు అక్షయ చెప్తుందన్నమాట, లేదు వాడు జోసు, లోపల ఉండేది జోసు, మా ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు, నువ్వెందుకు ఇలా అరుస్తావు అని మొగుడు అరుస్తూ ఉంటే మొగుడి మీదనే పడిందన్నమాట అక్షయ. అప్పుడు వీడేం చేస్తాడంటే, అక్షయని 4 పీకుతాడనమాట. అలా పీకేపాటికి తను సైలెంట్ అయిపోతుంది. అప్పుడు జోస్ వచ్చి బయటికి వస్తాడనమాట. బయటికి వచ్చినోడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి పారిపోతాడన్నమాట. இது என்ன ட்ரெஸ்? யாரு உள்ள இருக்காங்க? உள்ள இருக்கிறது யாரு? உள்ள இருக்கவன வெளில வர சொல்லு. வர சொல்லு. வர சொல்லு. அவன வெளில நான் அடிக்கிறேன் சொல்றேன். வர சொல்லு. அவன வெளில வர சொல்லு. வெளில வர சொல்லுங்க. வெளில வர சொல்லு. வர சொல்றீ அவனை வெளில வர சொல்லு. வெளில வர சொல்லு. வெளில வர சின்னி பண்ண வெளில வர சொல்லு. ஜோசு ப்ரோவா? ஜோசு ப்ரோ இங்க வெளில வா, வெளில வாடா அக்கா.
வெளில ஏன் மொண்டாட்டி விட்டு நீ எப்படா நைட்டு போய் ஸ்டே பண்ற நீ வெளில வா டேய் வெளில வாடா வெளில వా ఏయ్ ఈ జోస్వా అక్షయాన్ని అర్ధాంతరంలోనే వదిలేసి పారిపోతాడన్నమాట. అప్పుడు రాజా ఆత్విక్ దేవ్ కోపం వచ్చి ఏ పెళ్ళాం మీద తిరుగుతుందన్నమాట. ఇంట్లోపలికి వస్తాడు. ఇంట్లోపలికి వచ్చిన వెంటనే మళ్ళీ ఏ పెళ్ళంతో గొడవ పడతాడన్నమాట. అప్పటికీ కూడా అక్షయ తను చేసింది తప్పు అని ఒప్పుకోకుండా ఏం చేస్తుందంటే మొగుడినే నిలదీస్తుందన్నమాట. నువ్వెందుకు ఇలా చేసావు, మేమిద్దరు ఫ్రెండ్స్ అంతే, అలా ఇలానే నిలదీస్తుందన్నమాట. అయితే నా రాజాత్విక్ దేవ్ అడుగుతాడన్నమాట, ఫ్రెండ్స్ అయితే ఒకే రూమ్లో ఉంటారా, నీ బట్టలేంటి, నీ తీరేంటి నీ అంటే ఎప్పుడు అంటే రాజాత్విక్ దేవ్ ఎదురుగా తన పెళ్ళం ఎప్పుడు కూడా ఇలాంటి బట్టలు వేసుకొని ఉండదన్నమాట. అయితే జోస్వాతో ఉండేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని పట్టుపడింది. దీన్ని చూసి రాజాత్విక్ దేవ్కి కోపం వస్తుందన్నమాట. అప్పుడు అదే కోపంలోనే ఏం చేస్తాడంటే ఇంట్లో ఒక సుత్తి ఉంటుంది, ఆ సుత్తి తీసుకొని వచ్చి అక్షయని బాదుతాడన్నమాట. 2 దెబ్బలు బాధేపాటికి ఏమవుతుందంటే అక్షయ బుర్ర ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ఆ ముఖం కూడా చీలిపోతుంది అన్నమాట. ఇలా ఇతను అంటే హెవీ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇటువైపు రాజాత్విక్ దేవ్ ఏం చేస్తాడంటే కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడన్నమాట. ఇలా రాజా ఆత్విక్ దేవ్ కొడుకుని బయటకు తీసుకెళ్ళిపోయి ఒక సెల్ఫీ వీడియో చేస్తాడన్నమాట. ఆ వీడియోలో ఏం చెప్తాడంటే తన పెళ్ళం చేసినది ప్రతి ఒక్కటి చెప్తాడన్నమాట. ఇలా వాడికి జోస్ అనేవాడితో అక్రమ సంబంధం ఉండింది, ఇప్పుడు చూస్తే నా చేతుల్లోనే పట్టుపడింది, అడిగేపాటికి వాడు నా ఫ్రెండ్ అంతే, అలా ఇలా అని చెప్పింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడన్నమాట. కన్నీళ్లు పెట్టుకొని పాపం చెప్పుకుంటాడు, వాడి బాధను మొత్తం చెప్పుకొనేసి ఆ వీడియోలో ఏం చేస్తాడంటే నేను నా కొడుకుతో కలిసి ఇంకా బ్రతకను అని చెప్తాడు. ఆ వీడియోని వాడు అంటే రాజాత్విక్ దేవ్ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తాడు. అప్పుడు ఆ వీడియోని చూసిన కొందరు ఏం చేస్తారంటే ఆ వీడియోని తమిళనాడు తిరుచి పోలీస్కి ట్యాగ్ చేస్తారన్నమాట. అప్పుడు పోలీసులు వచ్చి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఏం చేస్తారంటే రాజా ఆత్విక్ దేవ్ని అరెస్ట్ చేస్తారన్నమాట. రాజా ఆత్విక్ దేవ్ని అరెస్ట్ చేసి కొడుకుని సేవ్ చేస్తారన్నమాట. தமிழக காவல்துறைக்கு வணக்கம். இன்னைக்கு என் குடும்பமே அழிஞ்சு போச்சு. என் பிள்ளைய கூட சேர்ந்து சாக போகிறான். என் பொண்ணாடியை கிழிச்சு போட்டு வந்துட்டேன். என் குடும்பமே நாசமாக போச்சு. இது எல்லாத்துக்கும் காரணம் அந்த திருச்சி தென்னூரில் சங்கீதபுரத்தில் இருக்கிற அந்த ஜோஸுங்கிற தேவடி அப்பா. ఇటువైపు అక్షయ ఎవరైతే ఇంట్లో ఉంటుందో తను వచ్చి చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉంటుంది. అయితే అక్షయ ఇంటి అక్కపక్కలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తనను చూసి అంటే తన పరిస్థితి చూసి హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారన్నమాట. అలా అయ్యి అక్షయ కూడా బ్రతుకుతుంది. బట్ మారల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఈ కేసులో ఇంకొకటి సాడ్ అంటే ఏమంటే ఇక్కడ అక్షయ తప్పు చేసింది, అలా అయ్యి అక్షయనే శిక్ష అనుభవించాలి. అది వదిలేసి రాజా ఆత్విక్ దేవ్ ఇప్పుడు జైలుకి వెళ్ళాడన్నమాట. అంటే ఇప్పుడు వాడే జైలుకి వెళ్ళి వాడే శిక్ష అనుభవిస్తున్నాడు అన్నమాట. ఇటువైపు అక్షయ వచ్చి ఇంకో కొన్ని రోజుల్లో తను అంటే కోలుకుంటుంది, మళ్ళీ జోస్తో మళ్ళీ అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఆ పాపం వీళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నాడో కొడుకు వాడు నలిగిపోయాడన్నమాట. సో ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.